స్వామి స్వామి రూపాయి పంచుతారు. టీం అందరి కేర్ తీసుకొని అంటే ఎప్పుడు అవుతాయంటే అందరి పని చేసుకుంటే. సో నా కమిట్మెంట్ నేను ఉంటాను, మధు కమిట్మెంట్ ఉండాలి, రింకు ఏదో ఒకటి ఎవరైనా వచ్చినప్పుడు అందరి కమిట్మెంట్లు ఉంటే బాగుంటాయి నా ఉద్దేశం. అంటే యాత్ర అంటే పర్సనల్ కాకుండా ఈగోకు ఫీలింగ్ కాకుండా అంటే అట్లా అన్నప్పుడు ఇంట్లో ఉండి చేస్తే సరిపోతాయి. మనం ఎందుకు యాత్ర చేస్తున్నామంటే కొంచెం అయ్యప్పకు దర్శనం చేసుకోవాలా, మంచిగా ఇష్టంతో వినాలా, అయ్యప్ప మనం వినాలా, మనం అయ్యప్పకు మాట వినాలా, చేంజెస్ రావాలా. మాలా అంటే యాక్చువల్లీ నా ఉద్దేశం మాలా అంటే చేంజెస్, మనిషికి చేంజెస్ వస్తే మాలాధారణ చేసి ఉపయోగపడతాయి. అది నేను చేంజ్ అయినాను అట్లా రావాలా, మన్నతో బట్టి నడిచిన వాళ్ళు కూడా అందరికీ చేంజ్ కావాలా. ఆ ఉద్దేశం మనం యాత్ర చేస్తాం, ఎంత కఠినం యాత్ర చేస్తాం. దానికి ఇప్పుడు ఆల్రెడీ 2 months ఉన్నాయి. మనం 24th October అండ్ 1 month ఈజ్ దేర్ ఇన్ మిడిల్ అండ్ అక్టోబర్ మనం స్టార్ట్ చేస్తాం. 24th October లాస్ట్ టైం మనం డిసైడ్ అయినాము డేట్, ఆ డేట్కు బయలుదేరుతాం గణేష్ టెంపుల్ నుంచి. ఇప్పుడు మనం మనం లాస్ట్ టైం డిసైడ్ అయినా అంటే హైదరాబాద్లో ఆల్ కార్నర్కు మనం తెలియాలి మనం యాత్ర చేసినది. నెక్స్ట్ 27th August బెనర్ ఉన్నాయి మన ఆగస్ట్ 27th August గణేష్ పూజ ఉన్నాయి. గణేష్ పూజ రోజు బెన్నర్ ఏ ఏరియాలో కావాలా, మీ ఏరియాలో సపోజ్ మీకు బెన్నర్ కావాలంటే మనం సైజ్ చెప్తే మనం బెన్నర్ చేపిస్తాం. మీ ఫోటో కూడా ఉండాలి. సపోజ్ ఈసీఐల్లో ఒక బెన్నర్ కావాలి, ఈసీఐల్లో ఎవరెవరికి తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ఫోటో పెడతాం. మనం ఫోటో ఉంటాయి, యాత్రా ఫోటో ఉంటాయి, ఆ పర్సన్ ఆ ఏరియాలో ఉన్న ఫోటో కూడా మనం యాడ్ చేసేస్తాం. రాజేశ్వరం అక్కడ దుల్పేట్ మీ ఫోటో ఉండాలి, మన ఫోటో కొంచెం సైడ్కి ఉన్న నో ప్రాబ్లం, మీ ఫోటో ఉండి ఒక యాత్ర మనం ఏం చేస్తున్నాం అనుకుంటే 24th మనం యాడ్ చేసేస్తాం. బెన్నర్ ఎన్ని కావాలా, అవి ఎవరెవరు యాడ్ అవుతారు బెన్నర్లో ఫోటో మనకు 2-3 daysలో ఇచ్చేస్తే 27th మీకు బిఫోర్ మన 25th మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఈ యొక్క డిసిషన్ ఈరోజు మనం తీసుకుంటే ఏ ఏరియాలో ఎంత కావాలా, సపోజ్ నా ఏరియాకు రాలేదు మనం తెలియదు, మనకు మీ ఏరియాలో అవసరమా లేదా, ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, అయ్యప్ప స్వామి టెంపుల్ కాకుండా గణేష్ టెంపుల్ అయినా మాత టెంపుల్ అయినా ఎక్కడ రోస్ ఉంటే ఆ ఏరియాలో మనం బెన్నర్ పెట్టేద్దాం అంటే తెలిసిపోతాయి. మనం హైదరాబాద్లో మీకు 50-60 బెన్నర్ అయినా మనకు ప్రాబ్లం లేదు, 20-30 అయినా ప్రాబ్లం లేదు, లేకుంటే కూడా ప్రాబ్లం లేదు, మీ ఇష్టం. ఆప్షన్ ఈజ్ ఇన్ యువర్స్. బెస్ట్ ఐడియా మీ పేరు మీ ఏరియాలో మీ ఫోటోతో పాటు గ్రూప్ ఉంటుంది, మిమ్మల్ని గుర్తుపట్టడం మిమ్మల్ని గుర్తుపడతాం. మన ఫోటో ఉంటాయి, మీ ఫోటో కూడా ఉంటాయి, మన చిన్న ఫోటో అంటే బస్. సపోజ్ బోన్పల్లో నేను ఉంటాను, ఆ టెంపుల్లో నేను నా ఫోటో పెట్టిస్తే నాకు ఫోన్ చేస్తాను, నేను కలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ మనం లాస్ట్ టైం ప్రామిస్ చేసినాం ఒక ట్రైన్ టికెట్ ఫ్రీ. లాస్ట్ టైం ఇరుముడి ఫ్రీ చేసేసినాం, అది అలవాటు అయిపోయింది, ఎప్పుడు డిస్కషన్ లేవు. మళ్ళీ ఒకటి సిస్టమ్ తీసుకొచ్చినాం, ట్రైన్ టికెట్ ఫ్రీ. ట్రైన్ టికెట్ మనం ఇప్పుడు సబరిలో చేస్తే ట్రైన్ టికెట్ మనకు దొరకదు. సో ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ మనం చేయలేము. మనం ఏం చేసినామంటే బెంగళూరు వచ్చి మళ్ళీ బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాలి. మనం దిగి ఎప్పుడు దిగుతాం సార్? ఫస్ట్కి ఎక్కుతాము చెంగనూరు, నేను సెకండ్కి దర్శనం ఎప్పుడు అయిపోతాయి? 30 తారీఖు 29th దర్శనం అయితే 29th అభిషేకం 30th అభిషేకం 30th అభిషేకం 30th దిగిపోతామునా మళ్ళీ ఎందుకు అన్నా సార్? ఒకసారి చూడండి. मैं वही बोल रहा हूँ नायक भाई, मैं देख के ही बात कर रहा हूँ, इन लोग कंफ्यूज करते हैं मेरे को। 29th दर्शन होता,
30 అభిషేకం అవుతా 30th మళ్ళీ బయలుదేరవచ్చు మనం చెంగళూరు నుంచి. కిందికి కిందికి వచ్చేసి చెంగళూరు 3 o'clock ఉన్నాయి ట్రైన్, 1 o'clock ట్రైన్ ఉన్నాయి. అది 1 o'clock మనం చేరుకుంటాం. 12 o'clock మనం వచ్చేసిన 9 o'clock 8 o'clock కిందికి దిగిపోయినా మన 12 to or 3 o'clock ఉన్న ట్రైన్ మనం టికెట్ చేస్తాం. అక్కడ వేస్ట్ కూడా టైం కావు, మనం కూడా టైర్డ్ అయిపోతాం, ట్రైన్లో పడుకుంటాం. బెంగళూరు నుంచా చెంగళూరు నుంచి? చెంగనూరు నుంచి. బెంగళూరు నుంచి చెంగనూరు పోవు. కనెక్ట్ శబరిమల నుంచి దర్శనం తర్వాత ఎవరైనా చెంగనూరుకు వస్తారు, కొట్టాయంకి వస్తారు, త్రివేంద్రం పోతారు. కానీ బెంగళూరు పోయి మళ్ళీ చెంగనూరు రాదు. మళ్ళీ సపోజ్ మనం ఆ రోజు మనం సబరి పట్టుకోలేము 11 o'clock, 30th మనం 30వ తారీఖు పట్టుకోలేము. మనం ఏం చేస్తాం, చెంగనూరులో 3 o'clock 1 o'clock ఉంటే ట్రైన్ మనం పట్టేస్తాము. అయితే సరిపోతాం, మన ట్రైన్లో పడుకుంటాం, హాయిగా టైర్డ్ అయిపోతాం, మనకు టైం కూడా వేస్ట్ కావు, యాత్ర సక్సెస్ఫుల్ అయినట్టే మనం అవుతాయి. అందరూ ఉంటాము ఒక ట్రైన్లో. ఆ ట్రైన్ టికెట్ కూడా మన లాస్ట్ వరకు మనం చేయవచ్చు, అందులో దొరుకుతాయి. సబరిలో 2 days తర్వాత మళ్ళీ దొరకదు. సపోజ్ మనం ఏమైనా మిస్ అయిన వాళ్ళు అందులో చేయవచ్చు. మళ్ళీ మనకు 100 టికెట్, ఇప్పుడు 100 పేరు ఇచ్చేసేసేయండి, ముందు 100 టికెట్ చేసేద్దాం. పేరు ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు టికెట్ గురించి ఫస్ట్ అంటే మన హెడ్తో ఉండాలన్నా ఒకసారి. అంటే 100 సపోజ్ మీ ఏరియాలో వచ్చినప్పుడు మీరు లిస్ట్ ఇవ్వండి, రాజేష్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటాం. మీరు ఎవరెవరికి ఇన్ఛార్జ్ చేస్తాం. 12 మెంబర్స్ ఒక ఐడిలో వస్తాయి. 12 మెంబర్స్ సపోజ్ మనకు 300 మెంబర్స్ 200 మెంబర్స్ అంటే 20 ఐడి కావాలి. మనం కౌంటర్లో వెళ్తే కావు. సపోజ్ వస్తే ఓకే, మనకు దొరికిపోతే ఓకే, దొరకలేకుండా కూడా గ్రూప్ టికెట్ మనం చేయవచ్చు. కౌంటర్ అయితే 6 టికెట్లు 12 వస్తాయి, 2 టికెట్ వస్తాయి ఒక ఐడి. చూద్దాం, ఒకటి వస్తే 2-3 ఐడి ఉంటాయి, మనం ఓపెన్ చేసి పెట్టేస్తాం అప్పుడు ప్లాన్ చేసుకుంటే. సపోజ్ ఈమెయిల్ ఉంటే కాదు సార్, ఇప్పుడు మనము చెంగనూరు నుంచి బెంగళూరు సేమ్ డే మన బెంగళూరు నుంచి హైదరాబాద్ ఉన్నాయి. బస్ నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటాం. అదే సేమ్ అదే ఉంటుంది. కొంచెం బెంగళూరు రిలాక్స్ అయిపోయి తినేసేసి ఒక ట్రైన్లో ఉంటాం. బస్ మనము బెంగళూరు దిగుతాము 8 o'clock ఈవినింగ్, నేను మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ బెంగళూరులో దిగుతాం మార్నింగ్. అవి 1 o'clock ఉన్నాయి ట్రైన్, 1-2 o'clock ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి ఏముందంటే, ఒకవేళ బెంగళూరు కాకుండా చెంగనూరు కాబట్టి త్రివేంద్రం నుంచి చెన్నై టు హైదరాబాద్ కూడా ఉందంట. చేయవచ్చు, అది ఏది పాసిబుల్ ఉంటే అది చేస్తాం. ఇక మీరు ఇట్లా బెంగళూరు చెప్పారు కదా, మేము బెంగళూరు అనుకొని ఇట్లా మీ క్వశ్చన్లు వద్దు. మళ్ళీ ఫస్ట్ క్లియర్ కట్గా ఏం చెప్తున్నాం అంటే, మేము పోతే చెంగళూరు తీసుకుపోతామా లేకుంటే త్రివేంద్రం తీసుకుపోతామా. త్రివేంద్రం పోతే చెన్నై పోయి చెన్నై టు హైదరాబాద్ వస్తాం. త్రివేంద్రం దూరం అయిపోతాయి, త్రివేంద్రం దగ్గరే. ఒకవేళ మనకి పంబాకు అంటే దగ్గర 2 hours వెళ్ళిపోతాం, 2 to 3. అయితే అక్కడి నుంచి మనకు ఒకవేళ ఫెసిలిటీ ఉందనుకో, డైరెక్ట్ త్రివేంద్రం పోయి త్రివేంద్రం చెన్నై హైదరాబాద్. త్రివేంద్రం అంటే దూరం, ఒకసారి చూడండి ఒకసారి. చెంగనూరు అంటే దగ్గర 95 హాఫ్ డిస్టెన్స్. 6 hours పడతాయి, 2-3 hours వెళ్ళిపోతాం. 4 hours పడుతుంది త్రివేంద్రం. బస్సు కూడా ఎక్కువ చెంగనూరుకి ఎక్కువ అంటే చెంగనూరు బెస్ట్ ఉంది. ऑप्शन ही बोलो, अगर ये फैसिलिटी यहाँ से अगर बेंगलुरु का ट्राई करेंगे, बेंगलुरु में आपको दिक्कत है नहीं हो रहा, तो ये చెంగనూరు भी हाई बोल रहा हूँ मैं, सब्स्टिट्यूट बस देखेंगे. ఓకేనా? అది అట్లా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే సపోజ్ మనం ఎందుకు సబరి రిజెక్ట్ చేస్తున్నాను రిటర్న్లో, సబరిలో మనం ఒక్కసారి మనం చేసినామంటే 70-80 మెంబర్స్ తర్వాత మనం దొరకదు. సపోజ్ వేరే వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అయినప్పుడు మనం టికెట్ చేయలేము, మళ్ళీ మన రాలేదు. 100% అది బెంగళూరు అయినా చెన్నై అయినా దొరికిపోతాయి. మళ్ళీ ఒక 1 month బిఫోర్ టికెట్ చేసినా కూడా దొరికిపోతాయి. కానీ ఇలా నాకు మొన్ననే డిస్కషన్లా, ఇప్పుడు సామీలు ఇప్పుడు ఆధార్ కార్డు ఇస్తారు, రాకపోతే నడుస్తుంది విటల్, వాళ్ళు రాకపోతే వాళ్ళ దగ్గర వేరే పేరు చేంజ్ చేయొచ్చు ఆటోమేటిక్. ఇప్పుడు అది ఆప్షన్ ఉన్నది, అది చూద్దాం. రైల్వే వాళ్ళు 5%. సపోజ్ 100 టికెట్ చేసినాం, 5 రారు, మనకు ఎక్స్ట్రా ఉండండి, ఎవరైనా ఉంటే అడ్జస్ట్ అయిపోతాం.
నేను అంటే నేనేమంటున్నాను సునీల్, సపోజ్ ఎవరైనా రాలేదు అంటే మళ్ళీ వేరే వాళ్ళు మనకు యాడ్ అవుతారు కూడా సడన్ వస్తాడు అది ఆధార్ కార్డు వేస్టేజ్ ఇస్తాడు. రావద్దని మన ఉద్దేశం. అనుకోకుండా ఏదైనా ఇబ్బంది జరిగితే ఉద్దేశం మనం ఏమనుకుంటున్నాం, 100 మంది తీసుకుంటాం, ఎక్కువ అవసరం ఉన్నా మనం బుక్ చేసుకుంటాం, అట్లా ఆలోచిస్తున్నాం కానీ తక్కువ అని చెప్పి మనం ఆలోచిస్తలేదు. ఒకవేళ రాలేదనుకో 150 టికెట్లలో ఒక 5 వేరే వాళ్ళు వస్తే అంత పెద్ద ఇబ్బంది కాదు. ప్రాబ్లం లేదు, చూద్దాం. అది మనం ఒక 250 టికెట్స్ చేద్దాం అనుకుని ప్లాన్లో ఉన్నాము. లిస్ట్ తొందరగా ఇచ్చేసేస్తే, గ్రూపు తొందరగా ఇచ్చేసేస్తే మళ్ళీ మీటింగ్ అవుతాయో లేదో తెలియదు. ఎందుకంటే మళ్ళీ గెదర్ అయ్యి కాకుండా ఒకరికి హెడ్ చేసేస్తే అందరూ ఒక్కొక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తీసుకుంటే, అందరూ yes. వాళ్ళ దగ్గర గ్యాదర్ అవుతాయి. అయితే ఆల్రెడీ లిస్ట్ టింకు తీసుకుంటుంది, టింకు దగ్గర 6 మంది తీసుకున్నారు. నేనేమంటా అంటే అయితే ఇంకొక గ్రూప్ ఏరియా ప్రాబ్లం ఏంటంటే టింకు తీసుకుంటుండా ఇంకొకరు తీసుకుంటారా కాదు, వాళ్ళ గ్రూప్లలో పెడుతుర్రు, ఆ గ్రూప్లో వచ్చినాయి మనం ఒక దగ్గర కలెక్ట్ చేస్తున్నాం. అవును. మనం ఇంటింటికి పోయి ఎవరిని అడుగుతలేం. మనం ఒక మెసేజ్ పాస్ చేసినాం ఏమని, ఇట్లా రిటర్న్ టికెట్ ఎవరికైనా కావాలంటే మీరు ఆధార్ కార్డును పంపిరంటే వాళ్ళందరూ ఏం చేస్తారు, గ్రూప్లో పెడతారు. గ్రూప్లో కింద మీద అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మనిషి ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటాడు కదా అని నేను ఫార్వర్డ్ చేయమని చెప్పిన ఆయన. నేనేమంటా అంటే మీ ఏరియాలో మీరు కలెక్షన్ చేస్తారు, మనకు ఎప్పుడు వరకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. 5 ఎక్కువ వచ్చిన నో ప్రాబ్లం, 5 పేరు 5 or 6 పేరు తర్వాత అంటే ఎక్స్ట్రా 20 అయినా తర్వాత మనం చూసుకుందాం. అంటే ఫస్ట్ టికెట్ చేయడానికి ఫస్ట్ డేట్ ఎప్పుడు మనం టికెట్ చేయాలి, మనం 2 अक्टूबर 2 अक्टूबर మనకు नहीं 2 अक्टूबर करे तो अपन को 1 दिसंबर मिलता है. अपन 30 समझ रहे ना, तो 1 अक्टूबर 1 अक्टूबर ఓకే. దుర్గా పూజ 1 అక్టోబర్ దసరా, 2 దుర్గా పూజ దసరా. దసరా అంటే మనం ఎప్పుడు కలుద్దాం? बैनर फर्स्ट डिसाइड చేయండి. बैनर का अभी मैं क्या बोल रहा हूँ, उन लोगों को फिर अपन मीटिंग लगा के सबको नहीं है अभी, उन लोगों को लास्ट मीटिंग है अभी बोल दिए व्हाट्सएप, अब वीडियो भी अपन फॉरवर्ड कर देते, जिसको जरूरत है उन लोग अपन फॉरवर्ड फोटो करना, अपन फोटो डालते, अपन का नीचे उनका फोटो डालते, जिसको जितना बैनर होना क्वांटिटी बोल देते, प्रिंट करके यहाँ पे भिजा देते, नहीं तो रैपिडो करके उनका एड्रेस को भिजा देंगे, बस दैट इज फिनिश्ड. नेक्स्ट टिकट अब उनको अभी तक 130 నేమ్స్ ఆయా. నేను బ్యానర్ మనం మళ్ళీ చెప్పేసినాము కాలేదు అంటే కాదు, నేను ఒక డేట్ పెట్టి ఎన్ని బ్యానర్స్ ఆ డేట్కి మనం కంప్లీట్ అవ్వాలి. ఎన్ని బ్యానర్ తర్వాత రాని मिनिमम एक 10 और 15 और 20 आ डेट को ये डेट को कई कुछ भाई कल परसों में दे देंगे, ये दे देते 27 तक हम स्टार्ट कर देंगे जब बनेंगे. हाँ बांधेंगे उस दिन में जब रेडी हो जाता है ना. गणेश पूजा रोज पूज చేసేసుకొని మీ ఏరియాలో మీరు కట్టేసేసి గణేష్ టెంపుల్ ఫస్ట్ అటాక్ చేద్దాం. గణేష్ టెంపుల్ కడదాం ఫస్ట్ ఇక్కడ సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఫస్ట్ మనం बैनर పెడదాం పెద్ద बैनर ఒకటి बड़ा बना देंगे ना. कैसा भी वो चेयरमैन है ना हमारे समय उधर ही पहले तो लगा देंगे ना, वहीं स्टार्ट करना. हमारे को उधर ही आया गिफ्ट, वहाँ पे मिट्टीगड़ा 2 बना देंगे. बस మిట్టిగూడ ఇదర్ एक వర్ణి కాంప్లెక్స్ ఇదర్ బొల్లారమ్మ. నేను అదే అంటున్నా, ఇప్పుడు పేర్లు గుడిలే అందరికి తెలుసు, ఒకళ్ళు ఇన్ఛార్జ్ తీసుకోవాలి. ఇక బొల్లారంలో నేను పోయి కడతా, మెట్టిగూడలో నేను పోయి కడతా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక్కొక్కరు తీసుకోవాలి. ఇన్ని గుళ్ళు నువ్వు నీ జోబులకి రూపాయి కూడా పెట్టద్దు. నీకు ఆటోలో పోతావా, బండి మీద పోతావా, చాయ్కి పోవాలి, మొత్తం ఖర్చు పెట్టుకో. ఒక దానికి లిస్ట్ అవును. నీకు ఆగండి మీ కరీంనగర్లో ఒకసారి మనం బోర్డు పెడదామని బ్యానర్. మీకు ఎన్ని బ్యానర్లు కావాలా? బస్ అది అక్కడ కూడా వచ్చిన వాళ్ళు ఉంటే ఆ ఫేస్ పెట్టుకొని ఫోటో పెట్టుకొని మేము చేస్తే బాగుంటాయి. మీ ఫోటో ఉంటాయి, సెకండ్ పదార్థం రాస్తాము, అది వేరేలో వచ్చినప్పుడు రాసేస్తాము, సరిపోతాయి. మనకు ప్రాబ్లం ఉండదు నా అప్పుడు. అంటే పెద్ద అంటే సైజ్ కూడా చెప్పాలి, ప్లేస్ మనకు తెలియదు, మనం ఇచ్చేస్తే మళ్ళీ కట్టడానికి రాదు. 4x8 ఎక్కువ మన కామన్ సైజ్ చేద్దాం. बोर्ड ये थोड़ा 8x5 दिख रहा, मगर इसमें थोड़ा कम रहता. वो नीचे भगवान है ना, वो नया था. वो 4x8 फ्रेम के साथ बनाए तो परमानेंट रह जाता. बड़ा అది ఆటోది కదా, అది ఆటోది. ఈడ 50-60 ఫ్రేమ్ లేదు మాట్లాడుతున్నాము, ఆడ ఉన్నాయి 3. 4x8 ये बराबर साइज है. वो अंदर मैटर है ना, वो साइज पकड़ के चलेंगे. वो वैसा वो साइज फिक्स लगाए तो क्या होता मालूम, ये मंदिर है,
कहीं एक मूल कॉर्नर पे लगा सका, बड़ा भी लगा है ना, किसी को डिस्टर्ब है तो अभी नेक्स्ट सीजन है अय्यप्पा टेम्पल का ना बनाए तो सबका पूजा पाठ सब बैनरा गिनारा इसके ऊपर बनाने को स्टार्ट हुआ था, नहीं तो निकाल के उन लोगों को डाल देते। ये परमानेंट रहना बोलते एक फिक्स साइज रहना। माने नंबर दिए तो मालूम हो जाता ना, నంబర్ ఇచ్చేస్తే ఏ టెంపుల్లో 4/8 ఓ సైజ్ ఓకే నంబర్ అని ఎన్ని ఇక్కడ అక్కడ ఒకటి ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసే ప్లేసెస్ ఇక్కడ సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, పంచముఖి హనుమాన్ అనుకుందాం, ఈ హనుమాన్ టెంపుల్, वही ताड़बन हनुमान टेम्पल, बोलारम अय्यप्पा टेम्पल, वही ये बोले तो ताड़बन नहीं इधर सिंधी कॉलोनी, हाँ सिंधी कॉलोनी, आनंद का महाकाली टेम्पल, बालम राय है ना, बालम राय वो टेम्पल है ना चौरास्ता, अय्यप्पा टेम्पल है। संजय राजीव गांधी का इसका पर बनना अंदर में बनना, अंदर एक टेम्पल है ना, गंडमारम टेम्पल, हाँ वो टेम्पल में डाल लेंगे क्या होता, परमानेंट रहता ना, वहाँ के लोकल लोग भी आने के लिए वो हमारा एक्चुअली क्या होता, कौन आते हैं अभी बोला तो कोई फ्लोटिंग आदमी नहीं है, जो आदमी एस्टेब्लिश है। क्या है नायक भाई, आप बोले से बात है ना, सही है, मैं क्या बोल रहा हूँ, दंडमारे में मारे तो बालम से थोड़े लोग आते हैं, आते नहीं पहले आते थे वेंकटरमण उन लोगों और टीम आता था। हाँ। अभी उन लोग लास्ट टाइम मेरे को फोन करे बोल रहे सर लास्ट ईयर हम मार दिए तो कनेक्ट हो जाते हो, हमारे को नहीं मालूम हो रहा कौन किधर है बोल के। लास्ट टाइम मेरे को बहुत फोन कॉल आया राज यात्रा में, गुरु में आप गए नहीं बोले, हमारे को नहीं मालूम है बोल के बोल रहे हम इसे। इसलिए मैं क्या बोलूँ, मैं सॉरी टू डिस्टर्ब, एक बात मेरा बात सुनो सुनील, आपके एरिया में आपका फोटो रहे तो आप सुनील रहेंगे ఒక నిమిషం, ये 4/8 भी साइज कैसा होता बोले तो ये साइज है ना, बीच में अय्यप्पा आता, इधर 2 फोटो आते, इधर 2 फोटो आते, 4 किसका किसका बोले तो आपका मेरा श्रीकांत स्वामी का और उन्हें है ना उनका नाम रिंकू, वो चारों ऊपर आते, नीचे जितने भी है ना लोकल उनका वो पूरा नीचे आ जाते, वैसा डिजाइन करके लगा मैं ब्रेन में लगाया। हाँ ठीक है, वो ऊपर का परमानेंट है, हाँ नीचे चेंजेस होते रहता। हाँ अब उनको 10 होना, ओके। वो एरिया में 10 बनता उन्हें, वो नीचे 10 उसका डाल के दे देते। ओके। राजेश गुरुस्वामी है बड़ा, उन्होंने दुलपेट बेगम बाजार पूरा उन्होंने देख लेते, वो एरिया में उन्हें कितना उनको चाहिए उनका वो लोकल वालों का और उनका डाल के नीचे डाल के दे देते उनको। सुनील स्वामी है, पान बाजार है पूरा इनका है, उनको कितना होना नीचे उनका डालते, कौन कौन है वो एरिया में उनका डाल के दे देते। स्कंदगिरी टेम्पल है देखो इंचार्ज, ओके भास्कर कब बोलते हो वही भास्कर को मिट्टीगुड़ा टेम्पल में मंडे तक बोल देते बैनर कितने होना बोल के, नहीं कल बोल देते ले मंडे, आज सैटरडे है ना, कल मंडे दोपहर को किसको बोलेंगे बोले, रिंकू को बोल दो, हाँ गुरुस्वामी बोल, ओके बोलो मैसेज लगा दो ना, मैसेज नहीं आप एक बार ले लो ना, बात कर लिए तो हो जाता ना, फिर मैसेज में मैं मैसेज लगाया नहीं हुआ मेरा बैनर नहीं, बात करके डिटेल उसका बाद लिस्ट आ गए तो हम कंक्लूजन कर लेंगे ना कितने बैनर हुआ क्या हुआ, एक बार कॉन्फ्रेंस फिर बात कर लेते हो जाता। मैं क्या बोल रहा बोलता हूँ लोकल में कौन कौन है सबका फोटो डालो, खाली अपन अकेला का डाले वैसा नहीं। अब उन श्रीनिवास है उनके साथ में करीमनगर वाले और कौन है वो एरिया में, नालागुट्टा में इनो भी है उनका कौन कौन है उन लोग सेलेक्ट कर लेना। मेट्टिगुड़ा में भास्कर गुरुस्वामी जो 3 सपोज आप 4 बैनर चाहिए, 4 एरिया में डिफरेंट पर्सन रहता है, आपका फोटो 4 में रहता, हमारा फोटो भी रहता, फिर उनका भी चेंज रहता, वो चेंज रहता, समझ में आया ना अभी అర్థమైందా? ఎందుకంటే కరీంనగర్ మనం వెళ్ళినప్పుడు కరీంనగర్ వాళ్ళ ఫోటో ఉంటే బాగుంటాయి. తూప్రాన్ ఉన్నది ఈ ఏరియా మొత్తం అంటే ఒక మినిమం ఒక 2 o'clock మరొక బెన్నర్ 2 o'clock వరకు మధ్యాహ్నం మండే చెప్పండి 2 o'clock వరకు అంటే ఎవరు బ్యానర్ వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు పోయి తీసుకొని కట్టేయాలి. इधर भी बात करना थोड़ा किधर बशीरबाग टीम नहीं आई आज, उनको बोला ना था प्रवीण को थोड़ा गणेशों के कारोबार में पड़े हुए। हाँ होने रहने दो, मैं क्या बोल रहा हूँ खाली रस्सी से बांध देंगे, फ्रेम है तो बहुत झमेला हो जाता है, हम नहीं कर सकते। ओके मैं सपोज उसको होना फ्रेम पहले तो बैनर कर दो, उसको नहीं हो रहा मेरे बोलने का गणेश चौथी को बोल रहे हैं ना, थोड़ी जगह ऐसे है वो अय्यप्पा सीजन तक वो ऐसे रहता हो
ఆడున్నప్పుడు పెడదామన్నా అది మీరు ఉన్నది పర్మనెంట్ ఉంది అంటే దానికి అక్కడ पेड़े परमानेंट लगाने के जगह है थोड़े बहुत లోకల్ అని పిలిపించి చేపిస్తాయి पहले तो बैनर होने दो सपोज किधर किधर जरूरत है एरिया में किधर भी म्यूनसिपल वाले को एक बार बोल दिए समझो हाँ। नहीं छूता उसको हाँ अपना लेकिन आपका है बोले तो आपका लगा सकते हैं बैनर ऐसा परमानेंट लगा सकते हाँ तो उसको भी क्या है गांधी बొమ్మ का लगा दे रहे मादरा बोले तो नहीं छुआ हाँ वैसे ही था फिर अपने वाले ही శ్రీనగర్ కాలనీ ఇది ఇంకా वो మళ్ళీ ऐसे थोड़ी जगह पे थोड़ी जगह में लगा देंगे फ्रेम बनाएंगे क्या होता देखेंगे वही गुरुसा में होगा अहमद का भी क्या शायद వీళ్ళు ఆర్కేనే తీసుకున్నట్టు वहाँ वो श्रीनगर। 2 महीने हुआ निकाल के శ్రీలంక नहीं नहीं ये बार लगा देंगे अब जिधर परमानेंट है 5-6 महाकाली मंदिर है ఆడ కట్టినాం కదా परमानेंट ऐसे थोड़ी जगह छूते नहीं मंदिर का जो चेयरमैन है मेरे भाई ओके लगा देंगे उधर परमानेंट रहता पूरा बस हाँ ऐसा वहाँ यहाँ बेगमपेट का कटमेश्वर मंदिर है ना हाँ दोनों प्रभाकर नाम मेरा भाई है ओके उधर लगा देंगे परमानेंट लगा देंगे उधर जिधर जिधर परमानेंट चाहिए परमानेंट भी लगा सकते हैं क्या हमारा जो जिधर चलता है कुछ प्रॉब्लम नहीं होता खर्च करे तो प्रॉब्लम नहीं है लगा देंगे क्या एवरी ईयर रहता पूरा कंटिन्यूस रहता हमारा అదే ఫిలిం నగర్ फिर आप बोला फिर नेक्स्ट ईयर उसको लेके लगा देंगे फिर फिर गाना चेंज करे तो फिर సాయిబాబా గుడి बस। ఇప్పుడు ఉందా तो कभी भी ऐसा रहता సత్యసాయిది కదా इसमें खाली प्रभाकर का एक फोटो डाल करे तो बस सब जिसको जरूरत है हम परमानेंट कर देंगे स्ट्रक्चर कर देंगे प्रॉब्लम नहीं है पहले तो बैनर का लिस्ट दे दो उसके बाद हम डिस्कस करेंगे किधर किधर परमानेंट है क्या है एरिया में फोटो फोटो दे दे के फोटो के साथ उसमें 200 लोगों को ज्वाइन करना पड़ता हाँ। उन लोगों को भी फोटो थोड़ा क्या करना जो पादयात्रा आता है उनको ज्वाइन करते जो पादयात्रा आ रहा है ना उनको ज्वाइन करते డోనర్ కూడా ఇస్తే ఇప్పుడే వేసేద్దాం डोनर కరోనా డోనర్ డోనర్ ఎవరైనా ఉంటే ఇప్పుడు వేసేద్దాం వేసేద్దాం అంతే కదా డబ్బు ఇచ్చి పంపిస్తారు మనిషికి ప్రతాప్ చూపిస్తాం మనం Correct. కరెక్ట్ డోనర్ కూడా ఇప్పుడు ప్రతాప్ పాదయాత్రకు వచ్చిండు ఇప్పటికీ వస్తాడు ఆయన ప్రతాప్ అట్లా క్వశ్చన్లు చేయొద్దు ప్లీజ్ సరే మరి ఎవరి ఫోటో నువ్వు చెప్తే వాళ్ళ ఫోటో నేను అట్లా కాదు प्रताप पादयात्रा आए सो वालों को मैं क्या बोल रहा हूँ सब प्रथम समय आए तो बैनर दे देंगे इस स्वामी को दे देंगे ना उनका फोटो क्या बोल रहे हैं? प्रताप का भी इसमें डाल रहे ना डाल देंगे प्रताप का भी डाल देना पिछले बार नहीं डाला ना प्रताप का फिर उसमें डालना ऐड करना पड़ता है क्या बोला इसमें नहीं डाले వేసినాము हाँ किसमें नहीं डाले भैया इसमें नहीं डाले టైర్ బీజేపీ అట్లా లీడర్ అందరు తెయ్యలే ఇప్పుడే నేను అందుకే ఇట్లాంటి క్వశ్చన్లు వేసాను ఫస్ట్ నేను ఏం చెప్పిన అంటే మధ్యలో అయ్యప్ప ఉంటాడు మీద 4 ఫోటోలు ఉంటాయి 5వ ఫోటో కనిపించదు ఆ 4 ఫోటోల కింద వస్తుంటారు పోతుంటారు ఫ్లోటింగ్ ఇది నేను కూడా అదే చెప్తున్నా ఫ్లాత్రాప్తి ఏడయ్యాను ఆడ వేసినాం తీసేసినాం అది గతం గత అది ఇక అట్లా వేసుకుంటూ పోతే ఇక ఫోటోలో బ్యానర్లు తీయలేదు అంతే ఇక ఏది తమిళనాడులో ఒక ఫోటో చూపిస్తా ఇక వీడియో కూడా చూపిస్తా అయితే నవ్వద్దు Serious గా. అర్థమైంది ఒకటి ఏ అర్థమైంది. ఏ ఏరియాలో కాదు ఏరియాలో ఫోటోలు కరెక్ట్ చేయాలి కదా మాంకలం గుడి కాడ కట్టినప్పుడు నువ్వు చూడలేదు అది ఆయన ఏరియా మాంకలం గుడిది వస్తుంది ఆడ కట్టిండు కానీ నలుగురు ఉంటారు ప్రతాప్ ఉన్నాడు ఇంక ఎక్స్వైజెడ్ ఉన్నారు నేను ప్రతాప్ ఇస్తే నా ఫోటో నలుగురికి ఇచ్చేద్దాం నా బస్. ప్రతాప్ ఫోటో ప్రతాప్ పెట్టుకుంటాడు అమితాబ్ ఫోటో అమితాబ్ పెట్టుకుంటాడు మనకు సంబంధం లేదు ఈ గొడవలో వద్దు. ఈ గిజ్గిజ్ మాది మేము పెట్టుకుంటాం మరి అట్లా మనం తీసుకుంటాం కదా. మేము బ్యానర్ పీడిఎఫ్ ఇచ్చేస్తా అట్లా కాదన్న అది కాదు ఇప్పుడు उसका उसका करने का है तो हमारा हम कर लेंगे ना नहीं नहीं ऐसा नहीं मैं वो नहीं बोल रहा हूँ మీరు అట్లంటే మీ ఏరియాలో మీరు अन्ना गुस्सा में रुका 2 मिनट मैं 2 मिनट में क्या बोलूँ पहले तो लिस्ट दे दो ना उसका बाद क्यों उसको प्रोसेस मत होना पहले तो लिस्ट कितना बैनर होना किधर किधर होना मालूम हो जाता ना जब ఏరియా బోలో सपोज आपको किधर डालना है मैं क्या बोलूँ लिस्ट पहले दे दिए तो वो कंफ्यूज नहीं आता उधर कौन कौन है हमारा आपको छोड़ के मैं हूँ सपोज सिकंदराबाद आया मेरा भी चल रहा ना उधर मैं भी दोनों ऐड कर दे तो प्रॉब्लम नहीं है ना डिवाइड रूल्स अब नहीं आता ना प्रॉब्लम పోయి రాయండి ఇప్పుడు सपोज लिस्ट पहले आने दो प्लेस నల్లగుట్టలో మనం ఇద్దరం ఉన్నాం ఇద్దరు చేస్తాము మనం ఇద్దరు వేసుకోవచ్చు నలుగురు ఉన్నాం అనుకో నలుగురు చేస్తాం నలుగురు పెట్టేద్దాం ఆరుగురు ఉన్నారు అనుకో ఆరుగురు చేస్తాము అదే అంటున్నాను प्रॉब्लम కాదు ना ఒకటే దాంట్లో అందరూ ఉంటారు सुनील क्या बोलते बोलिए మనం డివైడ్ కావద్దని మీరేమంటారు कुछ भी नहीं बोलता स्वामी मैं जो बोला ना मैं क्या बोला बोले तो एक एक जगह पे डालते ना महाकाली मंदिर के पास जो लगाते बोल के बोले अपन ऊपर लगाते वो मंदिर का चेयरमैन है उसका फोटो रहे तो वो निकालने देता उसका नहीं डालते चेयरमैन का चेयरमैन नहीं है तो भी लगा सकते वहाँ पे रहता हो तुम टेंशन मत लो उसका ऐसा पूछा हाँ वो मंदिर का चेयरमैन का डाले तो नहीं निकालते बोले तो ये कब कुल कंक्लूजन आता है मैं क्या बोल रहा हूँ पहले लिस्ट दो प्लेस
एक एक बैनर को हम डिस्कस करेंगे ना ये इधर क्या बैनर करें, वो- सुविधा है। मैं क्या बोल रहा हूँ उनको, उनका माइंडसेट अलग है। मैं एक ही बात आपको क्लियर समझा रहा हूँ, जो पादयात्रा इससे पहले चले पुराने गुरसामिया और अभी चलने वाले जो मेंटेन कर रहे, मेरे साथ एक 10 जने को लेके आ रहा हूँ, नहीं तो एक 5 जने को लेके आ रहा हूँ, उनका फोटो डाल रहे। मैं वो गली में प्रेसिडेंट है, उन्हें एमएलए का बेटा है, उन्हें सीएम का कब्जा है, वैसा नहीं डाल सकते। म्यूनसिपल कमिश्नर का उन्हें दादू लगता है, उसका डाले तो नहीं निकालते, बोलता वो गलत है, आप सोच गलत कर रहे, वो नको सोचो आप। जिसका फोटो इसमें डालना चाह रहे क्लियर कट, इससे पहले जो पादयात्रा इस जहाँ पे चला रहे, उन्होंने बैक सपोर्ट करके एकदम। अभी उनका नंबर 10 जने के नहीं, उन्होंने नहीं आए तो भी 10 जनों को भिजा रहा उन्होंने, उनका डाल रहे। ठीक है मामा। अभी नया जो चल रहा उनके साथ एक 10 जने आ रहे, अभी इन्होंने है उनका एरिया में से एक 10 जने को ला रहा, 10 जने का नहीं डाल सकते, उनका गुरुस्वामी इनोवेशन बनता हूँ, सीनियर रहें दो जूनियर रहें दो, अभी इनका डाल रहे वो एरिया में, हमारा ऊपर रहता उनका नीचे रहता। पहले तो कंफ्यूजन है, पहले तो प्लेस सिलेक्शन करो ना, उसका तो कुल चल जाएंगे उधर क्या क्या होता है, किधर क्या फोटो लगा सकते देख लेंगे ना। అంటే ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే లాస్ట్ ఇయర్ ఒకరు చెప్పారు, అరే మా ఏరియాలో నా ఫోటో లేకుండా మీ ఫోటో ఎవరు గుర్తుపడతారు సరే, అన్నారు కదా, కరెక్టే అది కూడా. మనం ఏం చేద్దాం, కామన్ ఫోటో లాస్ట్ ఇయర్ ఎవరు ఫోటోలు వేయలేదు, ఖాళీ మా నలుగురు ఫోటోలు వేసి అంతటా కట్టినాం. ఇక అందరు ఇట్లనే అన్నారు, మేము కూడా ఉంటే బాగుంటుంది మా ఏరియా, మీరు కట్టిరు నేను అంటే సరే, మన మీరు కూడా ఉండాలంటే మన మీ ఫోటోలు కింద దాన్ని డిస్కషన్ చేస్తే బాగుంటాయి, డిస్కషన్ ఎట్లా చేస్తే ఎట్లా బాగుంటాయి. ఏమంటారు డాడీ, కరెక్టా? లిస్ట్ ఇవ్వండి ఒకసారి, బ్యానర్ లిస్ట్ ఇస్తే లేదా నలుగురు తీసేసి అందరిని వేసేద్దామా, లేదా నలుగురు తీసేసి అందరి వేసేద్దామా, చెప్పే నువ్వు ఖాళీ. బండికి 4 చక్రాలు ముఖ్యం కాదు అన్న, ఇంజిన్ ముఖ్యం, పెట్రోల్ ముఖ్యం, బ్రేక్ ఇంకా ముఖ్యం, ఇవన్నీ ఉండాలి. ఓకే, సీట్లు లేకుండా కుర్చీలు వేసుకొని కూర్చోవద్దు. ప్లేస్ సెలెక్షన్ అయిపోతే చూద్దాం. ఆరు ఏముంది నెక్స్ట్? అందరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మధు ఉన్నాడు, స్కందగిరి టెంపుల్ నాది, నీ ఏరియాలో ఇట్లా ఇన్ని కడతాను, నువ్వు మైండ్ సెట్ చేసుకో. ఈయన ఉన్నాడు, నువ్వు ఉన్నావు, అట్లా ఎన్ని ఏరియాలు ఐడెంటిఫై అవుతాయి, నా దగ్గరికి నుంచి ఇన్ని ఐడియా అని చెప్పి ఒక నంబర్ తీసుకొస్తే దాని ప్రకారం ప్రింట్అవుట్ తీపిస్తాం. మెయిన్ రింకు అందరి కాంటాక్ట్ చేస్తాం, అందరి ఈ బ్యానర్ ఎన్ని కావాలో ఏమని చేస్తాం అని डायरेक्ट होटल के मैं इन सबका नंबर है बड़े लोगों का, मैं फ़ोन करके डायरेक्ट पूछता हूँ. ओके, मेरे को कोई काम नहीं है, फ़ोन करने को कोई दिलचस्पी इसमें खराबी नहीं है, आराम से कर ले सकता हूँ मैं. उनको उन लोगों का 2 o'clock हमारा कौन सा 2 o'clock? मंडे 2 o'clock मंडे 2 o'clock करें, बैनर हमारे को हो जाना, फाइनल हो जाना. नंबर आने आ जाना. हाँ, कितने हैं बैनर बाद में आने दो, फोन करके मैं नहीं बोल रहा आज 5 दे दिए फिर नहीं देते बोल के नहीं, फिर बाद में और 10 होना बोलो, हाँ, 10 ले लो. पहले तो पैटर्न आना लगा देंगे. स्कैनर का भी चेंजेस करने का बोला था। ఈ గుడ్లో ఓ, ఉన్నాము, కరింగ్. 10 నిమిషాలు और जो बैंक का हो निकाल के गूगल से बैंक में फोन पे क्या करें. करेंगे, मेरा नाम पे है ना वो, मेरा क्या हो रहा है, मेरा पर्सनल स्कूल लिंक हो रहा है, वो बंद हो रहा है, ये एक्टिव हो रहा है. लास्ट टाइम ऐसा हुआ, मेरा को क्या करे, इधर ओपन कर दिया तो मेरा पर्सनल ICICI का वो बंद हो गया. बंद हो गया तो वो नहीं चल रहा, ये भी नहीं चला दोनों, वो 2 महीने परेशान हो गया. वो किधर उधर फ़ोन नंबर से आया, उसको मेरा नंबर जो है ना फ़ोन नंबर क्या करेंगे अभी उसको, बात करेंगे. అనే ఇది గూగుల్ పే ది ఫోన్ నెంబర్ మనం చేంజ్ చేయడానికి అవుతుందా? బ్యాంకు అంటే బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేయాలి. phone नहीं मैं number कर तो थोड़ा उसको नहीं फ़ोन नंबर लगाएंगे, बैंक डिटेल्स में लेके और फ़ोन नंबर दे देते, स्कैनर लगा देंगे. 18 मैं क्या स्कैनर नहीं लगाएंगे 18 మంచి ఫ్యాన్స్ నెంబర్ अनावश्यक. మళ్ళీ ఇంకో కొత్త నంబరా? मैं क्या बोलूँ, नहीं है. मेरा नंबर दे दो, नंबर आके फ़ोन करे तो पहले पैसा रुक जाता ना, मैं नंबर दे दो उसको. कहना फिर क्या होता, फिर पैसा किधर गया तो फिर जिम्मेदारी मैं ही हूँ ना, हम राइट मेरा को क्वेश्चन नहीं करना, मेरा को वही डर है फिर मैं पैसा दिया क्या हुआ. अब मैं सोच रहा मधुबना एक पैसा दिया तो वो खर्च होना यात्रा में, इधर इधर नहीं जाना पैसा किधर, फिर अकाउंट सेपरेट खोले ना, सेपरेट अकाउंट खोले, सेपरेट फोन नंबर लिए, फोन नंबर भी लिए, सेपरेट वो फोन तो है. लगाए. मैं इतना तो हमारे भी चल रहा भैया. अरे क्या है ये, पूरा बच्चों के सरकार निकाल के फेंक दे रहे. वो इनका नाम इनके नाम से मेरे नाम पे कनेक्शन दूसरा अकाउंट कनेक्ट हो अकाउंट जाता. निकाले उसको सेपरेट. कस्टमर क्या बोल रहे हैं, मैं साइड में मेरा स्कैनर आता ना, वो गलत होता वो स्कैनर आए तो स्वामी आया पर आरापुरा पादयात्रा स्वामी आरापुरा, यही क्या रे भाई. नहीं, वो आपको बिजनेस को भी प्रॉब्लम होता है. हाँ.
ओ सर लगाएंगे ना दे तो स्कैनर क्या ना आप क्या करो बैनर में स्कैनर फैनर नहीं देंगे లేదు లేదు वी डोंट वांट टू कलेक्ट द मनी मनी पैसा जो देना है वो आपको फोन करके दे देता हो मैं देना चाह रहा हूँ స్కానర్లు ఇస్తే అది వద్దు మరి ये गले नक्को नक्को वो आया 2 रुपए भी आए लेकिन बड़ा तो नाम तो आया स्कैनर डाल नहीं स्कैनर फैनर नहीं क्या ना हम ऑलरेडी सब फ्री कर दिए ना और क्या होना और सबको किसको 10,000 5,000 5,000 3,000 देना देने दो क्या हुआ వీలైనంత उसमें क्या కాంట్రిబ్యూట్ लास्ट टाइम ही सो मेनी पीपल्स आर हैप्पी जो यात्रा करे हमारे साथ बहुत खुश थे क्या ना हम ना पैसा पूछे ना पैसा के लिए बात हुआ ना यात्रा में एक पैसा के लिए डिस्कस नहीं आया ఎవరిని మనం అయితే అడగలేదు వాళ్ళు ఇస్తే కారణం లేదు ఇవ్వకపోతే ఎందుకు बस ये सर्विस सेम ఇస్తే గుడ్ ఇవ్వకుంటే వెరీ గుడ్ తలకాయ నొప్పి ఉంటుంది. ఇస్తే గుడ్ ఇవ్వకుంటే వెరీ గుడ్. చాలా మంచిది నో ప్రాబ్లం తలకాయ నొప్పి నో ఉండదు. प्रॉब्लम ఎందుకంటే ఇచ్చిన అని మాటలు हाँ नहीं ना एक्चुअली ये पैसा के लिए डिस्कस हुआ बोल के सबका यात्रा में हमारे को मालूम है कि वो पैसा के लिए नहीं होना डिस्कशन बोल के वो उतार दिए ना लास्ट टाइम इरीमुड़ी बहुत ज़बरदस्ती फ्री करे यहाँ सबको तो चुक गया पर हैदराबाद में इरीमुड़ी क्यों फ्री कर रहे यात्रा क्यों फ्री कर रहे ट्रेन टिकट क्यों फ्री कर रहे इसके बारे में हर एक जगह टॉपिक उन लोग पब्लिसिटी कर रहे, उन लोगों को जो अभी ये कर रहे वो कर रहे, वो भी करो बोलो ये भी करो बोलो. यात्रा को जो अच्छा रहता यात्रा के लिए जो भी अच्छा है एक डिवोर्स के लिए एक आदमी के लिए एक आयपा के लिए जो होता वही करेंगे पर्सनल के लिए नहीं मेरा ईगो आपका ईगो ऐसा नहीं है आयपा जब आए जो यात्रा में जो अच्छा रहता सबके लिए अच्छा रहना नहीं वही करेंगे ना లెఫ్ట్ రైట్ ఉండవు या किसी के लिए अपने लिए नहीं करे यस कमर्शियल हम नहीं करेंगे हमारा थॉट यही था 2011 में मैं जब यात्रा स्टार्ट करा हमारा थॉट यही था हम कमर्शियल यात्रा को नहीं करेंगे और जब तक मैं ले लिया सर लास्ट ईयर से जब हम एंटर हुए कि करे यात्रा करेंगे बोल के ऐसा कारण जब से मैं इरीमुड़ी मेरा एम था 2012 और 13 में फ्री करेंगे बोल के अनाउंस करे थे फिर कर दिए और टिकट जो है क्या नेक्स्ट करेंगे क्या बोल के हम थॉट में आया हम टिकट भी फ्री करेंगे और क्या करेंगे देखेंगे उसको వాకింగ్ పోదాం ఎవరికి ఏమి ఇబ్బంది ఉంది దేనికి కొడుతున్నారు దాన్ని చూద్దాం बस और कुछ बैनर 2 o'clock दे दिए तो हो जाता 2 o'clock मंडे ఎవరైతే ఈ యాత్రకు రావాలనుకుంటారు ఇంటి సరుకులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది ఇంకా రావాలంటే అది ఆపదు ఇప్పుడే వాళ్ళకి ఇప్పుడే రిలీజ్ చేయాలి. చూద్దాం और कुछ సజెషన్స్ గురుస్వామి చెప్పేదేమో డాడీ నువ్వు ఉట్టిగా అందరు మాట్లాడుతారు జూనియర్లు నువ్వే మాట్లాడతలేవు పెద్ద మనిషి సీనియర్ సిటిజన్ పేపర్ అన్ని మంచిగా ఉన్నప్పుడు ఏం మార్పు చేసావు చెప్పడానికి లేవు ఉండాలా ఏదో ఒకటి చెప్పాలని ఏదో అట్లా ఇయ్యాలా కాదు, ఏదన్నా మార్పు చేసేది ఉంటే అది ఇట్లా చేస్తే బాగుంటుంది అని అనొచ్చు అక్కడ అనడానికి ఏమి సోర్సెస్ లేవు ఎందుకు లోకమంతా నువ్వే అంటున్నావు అట్లా లోకమంతా అంటున్నారు 3 చెక్నీలు పెడతారా కడుపు నొప్పి లేచి బాత్రూంలో అవుతున్నాయి ఎన్ని మాటలు వింటున్నాం మేము చాలా స్వీట్ పెట్టలేదు స్వీట్ పెట్టలేదు అని ముఖం మీద అడుగుతున్నారు అట్లాంటి యాత్రలు చెప్పారు మీరు టిఫిన్ ఇచ్చే వాళ్ళకి మా పాయింట్లు వెళ్ళిపోయినా మా టిఫిన్ ఆడికి ఇచ్చియరా మాకు బండ్లు లేవా మీ దగ్గర అన్న ఉన్నారు పంపియాలా మళ్ళా? మనం వాడు ఏడబడతాడా పెడుతున్నాము మీరు నిలబడాలి ఆడ తినాలి పోవాలి మేము నడవనీకి వచ్చినాం నిలవడానికి వచ్చినాం చేద్దాం. కూర్చున్నాం ఎందుకు డిస్కషన్ కోసం ఏదైనా మంచైనా చెడైనా డిస్కస్ చేయాలా ఎస్ ఇటు వచ్చారు అందరూ ఒకసారి ఇప్పటికీ నేను ఇప్పుడు నేను ఒక మాట అన్నా డాడీ నాకు మాట ఇట్రా సమాధానం ఇచ్చింది అంటే నాకు ఇటు సైడ్ రాదు వీడియో అందరికీ ఇక్కడ కూర్చోండి డాడీ ఇది రండి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇంకోటి నేను వెనకాల. ఇప్పుడు ఇక్కడ ముందురా డాడీ బస్ దా సాయి కూర్చోండి దగ్గర మనకు కూడా నా చైర్ కొంచెం ముందుకే ఇది వ్యక్తిగతంగా కాదు ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్పండి సొల్యూషన్ అంటే నాకు నేను చెప్పేసినాను ఇట్రా ఇట్రా అందరికీ చెప్తున్నాను పెద్ద మనిషి రండి ఈ వచ్చిన ప్రతి విషయము ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇంటి ఇప్పుడు అలాంటి చిన్న చిన్న విషయాలే రేపడుతున్న పెద్ద పెద్ద మనిషి అన్నాడు ఇట్రా అది అందుకే నీకు అలా పెడితే ఉండదా శరత్ అలా పెడితే వస్తే రాదా దాదా నేను అలా పట్టుకొని కూర్చుంటా నువ్వు రాలేకుంటే దా అలా పెట్టిరా ఏం కాదు కట్ చేసాం దా ఏం కాదు దా ఆడ పెట్టి ఏనా వస్తుంది మధు ఏమనుకో కొంచెం ఆ చీరలు వెనక జరిపే ఎందుకంటే మనకు నోటి మీద ఒకటి ఇప్పుడు लास्ट टाइम जितना अपन बोले थे फ्री लेके जाते बोले लेके गए हो गया इस बार हम
प्रॉमिस कर रहे थे कि रिटर्न भी फ्री लेके आते, थोड़ा 160 मेंबर्स कुछ आधार कार्ड आ गया 160 और कुछ देने वाले इंटरेस्ट है तो दे दो, उनको भी कराने को हम రెడీ है. బ్యాక్ సైడ్ వచ్చి ఓకే మధు ముందుకు రా మధు, నేను ఆ చైర్లో అడ్డం చెప్పాను నిన్నేం కావు మరి, ఇదే మిస్అండర్స్టాండింగ్ మరి వస్తలేదా, మళ్ళీ ఆయన తప్పర్థం చేసుకోగల ఈశాన్యంలో బరువు పెట్టవచ్చా, సౌత్ వెస్ట్లో బరువు ఉన్నాయి ఇప్పుడు కరెక్ట్ దా దా ఏం కాదు రాపా గురుస్వామి, మంచి దా దా రైట్లో కూర్చోదా అన్నా కొంచెం ఇటు తిరిగి నీ ఫోన్ బంద్ చేయి, ఆ ఫోన్ అక్కడి 2 నిమిషాలు ఓకేనా సరే స్టార్ట్ आप बोलो आप बोलो मैं बोलता हूँ आप बोलने का स्वामी शरण अयप्पा शरण लास्ट टाइम जो कमिटमेंट हम करे थे यात्रा को इरीमुडी विदाउट पैसा में इरीमुडी फ्री बोल के यात्रा में रहना, कुछ कमर्शियल नहीं रहना, पैसा के लिए कुछ डिस्कस नहीं करना, ऐसा ही हुआ यात्रा. लास्ट टाइम फिर भी एक नया कमिटमेंट करे थे हम, ट्रेन टिकट रिटर्न टिकट फ्री देंगे बोल के. स्टिल डेट एक 160 मेंबर्स लिस्ट आया आधार कार्ड और Details. जो भी आता है कि 300 to 400 मेंबर्स हम टिकट करने के लिए रेडी है. जिसको इंटरेस्ट है नेक्स्ट मंथ सितंबर 15 तक दे दिए तो नाम और आधार कार्ड हम टिकट कर लेंगे. स्वामी शरणम अयप्पा शरणम సెప్టెంబర్ 15 बोलो अंदर दे दे. మాట్లాడు చెప్పు ఏదో ఒకటి సారీ హాయ్ హలో చెప్పు ఖర్చు హాయ్ హలో అదే చెప్పు కానీ ఓకే मैं बात कर बात कर दिया ना हो गया ना और बात क्या कर दो. స్వామి శరణమయ్యప్ప. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి ప్రతి సంవత్సరం శబరిమలకి కాలినడకన పాదయాత్ర వెళ్ళే భక్తులందరికీ ఒక విన్నపం. అక్టోబర్ 24 సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి ఏదైతే మా యాత్ర బయలుదేరుతున్నదో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో ఇరుముడి కట్టుకొని శబరిమల పాదయాత్ర వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళని ట్రైన్లో తీసుకొచ్చి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ దగ్గర దింపే వారికి మా గురుస్వాములు అందరిది బాధ్యత అని లాస్ట్ టైం చెప్పినాము. చెప్పిన విధంగా మొన్న ఒక మెసేజ్ పాస్ చేస్తే 160 ఆధార్ కార్డులు ఇప్పటికే మనకు వచ్చి ఉన్నాయి. వీళ్ళందరితోకి ఆల్రెడీ మనకి ఇచ్చినారు, ఇంకా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దగ్గర ఒక 250 వరకు మనం ఫ్రీ ట్రైన్ టికెట్ కావాలని ముందుకు వచ్చిన వాళ్ళకి మనం చేపిస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ సౌకర్యం మేరకు ఫ్లైట్లో వచ్చే వాళ్ళు ఫ్లైట్లో ఉన్నారు, కొంతమంది రామేశ్వరం, ఇంకా వాళ్ళ మొక్కుబళ్ళు ఎట్లున్నాయి వాళ్ళు తిరుపతి వయా అనేక మార్గాలలో వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరైతే మాతో పాటు రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, ముందే వాళ్ళ గురుస్వామి చెప్పినట్టు ఆధార్ కార్డు ముందు మాకు పంపించేస్తే తప్పకుండా వాళ్ళకు ట్రైన్ టికెట్ చేపిస్తాము. 160 ఇప్పటికి వచ్చినాయి, ఇంకొక 50, 60, 100 ఎంత వచ్చినా పర్వాలేదు, 300 కానీ 400 కానీ ఎన్ని వచ్చినా మేము చేపేయడానికి రెడీగా ఉన్నాము. ఇరుముడితో పాటు ట్రైన్ టికెట్ కూడా పూర్తిగా ఉచితంగా ఈ యాత్ర జరుగుతుంది. అందరు దయచేసి ఇవ్వాలని మా మనవి. స్వామి చెన్నమయ్య. स्वामी शरण. భాస్కరన్ ఇంకేమన్నా